ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేం చేసిన ఈ శుభవేళ, నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేం చేసిన ఈ శుభవేళ. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. గురువుతో చేసరి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. గురువుతో చేసరి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. మా జీవితములో పండించు దేవా, మా జీవితములో పండించు దేవా. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ దీపావళి పూజలో ముఖ్యంగా ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. మిట్ట పద్మాతమ్మ వారి కుటుంబమును దేవాతి దేవుడు దీవించి, ప్రసాద్, సుమతి, హరిక సిస్టర్ మరియు సులోచనను వారి కుటుంబమును దేవాతి దేవుడు దీవించి సంపూర్ణ ఆయురారోగ్యమును శాంతి సమాధానాన్ని అందించాలని ఈ పవిత్ర బలిలో ప్రార్థించమని కోరువారు మిట్ట పద్మాతమ్మ వారి కుటుంబ సభ్యులు. మినుకు సుబ్బయ్య, సరోజనమ్మ వారి కుటుంబమును దేవుడు దీవించి వారి బిడ్డలను అందరికీ కూడా మంచి ఆరోగ్యము దయచేయాలని, సుబ్బయ్య వారు చేస్తున్నటువంటి డ్రైవింగ్ నందు దేవాతి దేవుడు తోడునీడగా ఉండి వారు చేరవలసినటువంటి గమ్యాన్ని సురక్షితంగా చేరే భాగ్యాన్ని, దేవదూతల సన్మనస్కుల సహకారాన్ని అందించమని ఈరోజు పునీత పాదువాపురి అంతోని వారి పేరిట గౌరవార్థమై బ్రెడ్ స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు వెంకట సుబ్బయ్య, సరోజనమ్మ మరి కుటుంబ సభ్యులు. మరణించినటువంటి కమలాపురం దానమయ్య ఆత్మకు దేవుని నిత్య విశ్రాంతిని మరియు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం దయచేయమని పూజ కోరువారు కె నిర్మలమ్మ మరియు కుటుంబ సభ్యులు. ఈ యొక్క విన్నపాలతో సహా మన యొక్క సొంత విన్నపాలను, సొంత తలంపులను ఆ దేవాతి దేవుడు దీవించి కాచి కాపాడాలని మరియు ఆయనకు తోడు ఎల్లవేళలా ఉండాలని ఈ పవిత్రమైనటువంటి బలిలో భక్తియుతంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకనా మన మధ్యలో పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై ఈ దీవబలి పూజను సమర్పించడానికి వచ్చేసినటువంటి వారు రెవరెండ్ ఫాదర్ కొత్తపల్లి మనోహర్ గారు. ప్రస్తుతం
కలసపాడునందు విచారణ గురువులుగా తన యొక్క సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఫాదర్ గారు మనందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. మరి మన గ్రామములో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోసమై ఎన్నో కష్టపడి ఎంతోమందికి విద్యను అందించినటువంటి వారు. మన ఆహ్వానాన్ని మన్నించి తన యొక్క సమయాన్ని మనకందరికీ కూడా కేటాయించి ఈ దీవెల పూజను మనందరి కోసమై సమర్పించడానికి వచ్చేసినటువంటి ఫాదర్ గారిని ఆహ్వానంతో హృదయపూర్వకంగా ఆహ్వానించుదాం. గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని ఆహ్వానించి ఈ దీవెల పూజను మన కోసం ప్రార్థించమని కోరుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్యబలి పూజను సమర్పించడానికి నాకు ఈ అమూల్య అవకాశాన్ని అందిస్తున్నటువంటి మన విచారణ గురువులు ఫాదర్ తలారి రమేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మన గ్రామంలో మన కుటుంబాలను ఆ త్రియేక సర్వేశ్వరుడు ఎంతగానో తన దేదీప్యమైనటువంటి వెలుగును ప్రసాదిస్తూ ఉన్నాడు. మన యొక్క పిల్లలైతేనేమి, మన యొక్క కుటుంబ వ్యవస్థ అయితేనేమి, ఇది ఎంతగానో చూస్తూ ఉంటే ఇది దేవుని యొక్క వరం, దేవుని యొక్క సామ్రాజ్యం, దేవుని యొక్క కృప అని అందరము కూడా చెప్పగలం. ఎందుకు అంటే మరి ముఖ్యంగా మన విచారణ మరి కొత్త చెరువు గ్రామం దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క శక్తిని ఏదో ఒక విధంగా నిరంతరము ఆ ప్రేమను చవిచూస్తూనే ఉన్నాం. అది వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగత కుటుంబాలలో మీరు ప్రతిదినము, ప్రతిక్షణము, అనుక్షణము ఆ కృపను చవిచూస్తూనే ఉన్నారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి నిరంతరము కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి ఈ తరుణంలో నేను ఈ సమయంలో అవుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దివ్యబలి పూజలో మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు, మరి ముఖ్యంగా మన ఫాదర్ గారు తను చేస్తున్నటువంటి ప్రేషిత కార్యములు ఆ ఆత్మీయ వరాలను కురిపించి దైవరాజ్య వ్యాప్తిని మీలో 30దంతలు, 60దంతలు, 100ంతలుగా ఫలింపచేయటకు తనకు కావలసినటువంటి పవిత్రాత్మ అనుగ్రహాలను దయచేయాలని ఈ సమయంలో అందరం కూడా చేతులు జోడించి మరి ముఖ్యంగా పునీత అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని ఈ సమయమున అర్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను వందురుగాక. ఈ పరిశుద్ధమైనటువంటి దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను, తప్పిదాలను ప్రభు ముందు ఒప్పుకుంటూ పాపమన్నింపును వేడుకుందాం. పరితపించు హృదయములను బోధార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కగా కూర్చుని ఉన్నా ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువా అంతోని సుప్రసిద్ధి బోధికునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలు యందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు ఎవరిని శోధింపడు. మొదటి పట్టణము యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుండి 18 వరకు. సోదరులారా, శోధనకు గురి అయిన విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలైనా పరీక్ష ఎంతడు ఉత్తరుడవుడితే అతనికి జీవ కిరీటం ప్రసాదింపబడును. అది తనను ప్రేమించే వారికి దేవుడు వాగ్దానం మరిచిన బహుమానము. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్ష శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. ఏలైనా ఏ దుష్టి శక్తి చేతను దేవుడు శోధింపబడనేరుడు. ఆయన ఎవరిని శోధింపడు. తన దుష్టి వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్ట వాంఛి పండి పాపము జయించును. పాపము పరిహారమై మృత్యు కారణమగును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడు. అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకం నుండి ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుడు నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నందడు. తిరోహితుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనల్ని సృజించెను. ఇది ప్రభువాకు. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము. జోర్దాను నదిలో అభిషేక్తునికి వందనము. పావుర రూపమునా దిగి వచ్చిన ఆత్మ వందనము. పావుర రూపమునా దిగి వచ్చిన ఆత్మ వందనము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక దూతలతో ఏకీభవించి స్తుతులు పాడెదం దేవా. పరలోక దూతలతో ఏకీభవించి స్తుతులు పాడెదం దేవా. స్తుతి మహిమారాధన, స్తుతి మహిమారాధన, స్తుతి మహిమారాధన, స్తుతి మహిమారాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 21 వరకు. మార్కు గారు రాసిన శుభవార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 21 వరకు. ఆ దినములలో శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటకు మరిచిపోయిరి. పడవలో వారి యొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికినేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? కనులార చూచియు మీరింకనూ గ్రహింపలేదా? మీరింతటి మందమంతులా? మీకు కన్నులు లేవా? మీ చెవులు మొద్దుబారినవా? అప్పుడే మీరు మరచితిరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన మొక్కలతో మీరు ఎన్ని గంపలకు ఎత్తిరి అని అడుగగా 7 గంపలకు అని సమాధానమిచ్చిరి. అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, అందరు బాగున్నారా? ఎంత బాగున్నారు? ఎన్ని పేజీలు అంటారా? చెప్పలేనంత. అవునా? కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఈరోజు సువిశేష పట్టణంలో ప్రభువు పదే పదే చెబుతూ ఉన్నాడు, మీరు గ్రహించలేరా? మీకు కనులు లేవా? చెవులు లేవా? అని పదే పదేగా అంటున్నాడు. నేను చిన్నప్పుడు, అంటే 7th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు బోర్డు మీద ఒకటి రాసేవాళ్ళు, కోట్, తెలివిగలవాడు నిరంతరము ప్రశ్నిస్తూనే ఉంటాడు. తెలివిగలవాడు నిరంతరము ప్రశ్నిస్తూనే ఉంటాడు అని. అంటే నేను పెద్ద తెలివిమంతుని కాదు, కానీ దాన్ని చూసుకొని, అరే ఇది ఎలా వచ్చింది? ఇది ఉదాహరణకు ఈ చెట్టు ఉంది, కలరు, ఈ కలర్ ఎట్లా వచ్చింది చెప్పగలుగుతామా? పోనీ ఈ క్రాస్ ఇది ఎలా తయారు చేయబడతారు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఇలా ప్రశ్నించుకుంటూ పోతూ ఉన్నానన్నమాట. అర్థం కావట్లా. చిన్నప్పుడు మనం రీల్స్ మాదిరిగా ఒకటి కెమెరా మాదిరిగా వచ్చేదన్నమాట. దాన్ని టక్కని నొక్కితే ఇంకొక స్క్రీన్ వస్తూ ఉంటుంది అనమాట. కొట్టే కొద్దీ మారుతూ ఉంటుంది. ఒక చిన్న ప్రయోగం చేసి ఇది ఎలా వస్తుంది అని చిన్నగా డొప్ప తీసా. ఆ డొప్ప తీస్తే ఇంకొకటి తీసి అలా ఒక్కొక్కటి తీసి చూస్తే ఏమీ లేదు. మళ్ళీ అతికించడానికి చేతగాల. సో అంటే తెలుసుకోవాలని అనుకుంటున్నాం కానీ తెలుసుకోలేకపోతున్నాం. ప్రతిదీ కూడా మనము, అంటే నీవు నేను, మనమందరము కూడా తెలుసుకోవాలని ఆతృత, కానీ తెలుసుకోలేకపోతున్నాం. ఎందువలన తెలుసుకోలేకపోతున్నాం? ఎందువలన గ్రహించలేకపోతూ ఉన్నాం అని ఆలోచిస్తే ఈరోజు ప్రభు అంటున్నాడు, మీకు కన్నులున్నాయి, చెవులున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ
గ్రహించలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల యొక్క పనితీరును తెలుసుకోగలమా? ఎవరు కూడా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ పరిశ్రమ ఎవరికీ అర్థం కాదు. కానీ దీనికి, మన శరీరానికి, మరి ఎవరికి? భగవంతునికి. అంటే ఎప్పుడు అర్థం చేసుకోగలము అని అంటే, మన యొక్క శరీరాన్ని సృజించినటువంటి ఆ భగవంతునితో ఐక్యమైనప్పుడు, ఆ భగవంతునితో నడిచినప్పుడు, ఆ భగవంతునిలో లీనమైనప్పుడు అప్పుడు గ్రహించబడతాయి. అప్పుడు గ్రహించబడతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, ఇదిగో 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చినప్పుడు ఎన్ని గంపలు నింపుతూ ఉన్నారు? ఇదిగో ఇంతమందికి ఆహారాన్ని ఇచ్చినప్పుడు మీరు ఎన్ని గంపలు నింపారు? అంటే ఇక్కడ ప్రభువుతో ఉన్నప్పుడు ఆశ్చర్యాలు, అద్భుతాలు, ఆనందము ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. అయితే ప్రభువుతో లేనప్పుడు ఏమవుతుంది? అర్థం లేకపోతుంది, అంటే గ్రహించలేకపోతూ ఉన్నాం. అవును ప్రియమైన సహోదరి సహోదరా, మన యొక్క జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో క్రీస్తుకు దగ్గరగా ఉన్నప్పుడు సర్వం, సకలం అన్నీ కూడా అర్థమవుతాయి. క్రీస్తులో లేనప్పుడు అర్థమైనట్లుగా కనపడతాయి, కానీ అవి అర్థం కావు. కానీ ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. రేపటి దినమున మనమందరం కూడా ఏ కాలంలోకి? చలికాలం అయిపోయిన సమయం ఎండాకాలంలోకి బదులు పెడతామంటారా? తపస్కాలం. తపస్సు చేయడం అంటే తల కింద పెట్టి కాలు పైకి ఎత్తడమా? ఉపవాసం అంటున్నాం. తపస్కాలము, ఉపవాసము, కృపాకాలము అనేక కాలాలుగా పిలుస్తూ ఉన్నాం. ఉప అంటే దగ్గర, వాసం ఉండడం, దగ్గరగా ఉండడం. ఎవరికి? మొబైల్కి. ఇప్పుడు ప్రతి ఒక్కడు, మన పిల్లవాళ్ళు చూస్తే, చిన్న పిల్లలు 2-3 సంవత్సరాలు, అమ్మ బొమ్మ, అప్పుడే అన్నం. అమ్మ బొమ్మ అంటేనే వాడికి ముద్ద దిగుతుంది, లేకపోతే దిగదు. అట్లుంది మన సమాజం, అట్లుంది మన పనితీరు. ప్రతి ఒక్కరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటి పెట్టుకొని జీవించడము అంటే ఉపవాసము, అంటే దగ్గరగా జీవించడము, ఇది క్రీస్తుకు దగ్గరగా జీవించడము, క్రీస్తులో వసించడము. ఇది లేనంత వరకు ఏది కూడా మనకు బోధపడదు. ఇది లేనంత వరకు ఏది కూడా సుస్పష్టము కాదు మన యొక్క జీవితంలో. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను చేశాను, నేను అద్భుతాలు చేశాను, నేను దైవ కుమారుణ్ణి, నన్ను విశ్వసించండి. నేనే పునరుత్థానమును, జీవమును. నన్ను విశ్వసించినటువంటి వారు మరణించినను జీవించును అని ప్రభువు పదే పదే పలుకుతూ ఉంటే అవి మనకు బోధపడటం లేదు. ఎందుకు? ఉపవాసం చేయడం లేదు. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం లేదు. కానీ ఎవరికి ఎక్కువగా దగ్గరగా ఉంటున్నామంటే ఈ లోక వ్యామోహాలకు. అందుకోసమే ప్రియమైన సహోదరి సహోదరులు, రేపటి దినమంతా కూడా ఇదిగో ఈ లోక వ్యామోహాల కంటే ఇదిగో నాకు దగ్గరగా వసించు, నాకు దగ్గరగా జీవించు అంటే ఉపవాసములో జీవించు. అప్పుడు నీకు అన్నీ కూడా సర్వము అర్థమయ్యే రీతిలో నీకు ఉంటాయి. అంతవరకు ప్రభు చెప్పేది అదే. ప్రియమైన సహోదరి సహోదరులు, మన యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే ఇదిగో మన యొక్క జీవితమే, మన యొక్క ఉనికి, మన యొక్క జన్మ పుట్టినప్పటి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నామంటే, పెరుగుతూ ఉన్నామంటే కేవలము దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యం. దేవుడు నీలోను, నాలోను, మనందరిలో చేస్తున్నటువంటి గొప్ప కార్యం. మన ఆర్థిక ఇబ్బంది అయితేనేమి, మన యొక్క కుటుంబ వ్యవస్థనైతేనేమి, ఈరోజు చూస్తూ ఉన్నాం. అట్లా 4 గంటల ప్రాంతంలో వచ్చినప్పుడు 7 సంవత్సరాల కిందట చూసినటువంటి తీరు, ఊరు వేరుగా ఉంది. అంటే దేవుని యొక్క
ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృపా అనుగ్రహాలు చాలా దీవించబడుతూ ఉన్నాయి. మీరందరూ కూడా దీవించబడుతూ ఉన్నారన్నటువంటి దానికి నిదర్శనం ప్రియమైన సహోదరి సోదరులారా, ఇది వాస్తవం. అంటే దేవుని యొక్క శక్తి, ఇదిగో నేను చేయలేదా, నేను ఉండలేదా, మీ యొక్క పనిలోనూ మీ యొక్క కార్యాలలోనూ ఉండలేదా అనేటువంటి ఆ ప్రశ్నను ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు ఎందుకు నన్ను గ్రహించలేకపోతున్నారు? మీ యొక్క కుటుంబ కార్యాలలో, మీ యొక్క కుటుంబ పనులలో, కుటుంబ వ్యవస్థలో, మరి మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిలోనూ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాను కదా, మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాను. మీ యొక్క పనులను, మీ యొక్క పనితీరును, మీరు చేసేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాను. మీరు గ్రహించలేరా? మీరు గ్రహించలేరా? అవును ప్రియమైన సహోదరి సోదరులారా, కొన్నిసార్లు కన్ను నుండి గ్రహించలేకపోతున్నాం, చెవు నుండి వినలేకపోతున్నామంటే ఇదే కారణం. దీనికి మించి ఏది లేదు. దేవునితో నివసించకపోవటం, గ్రహించలేకపోతున్నామంటే. కానీ ఒక్కటే ఒక విషయం, దీని వలన మనము సక్రమంగా సరైనటువంటి రీతిలో గ్రహిస్తున్నామన్నటువంటిది కొలబద్ద, అంటే మెజర్మెంట్. ఏంటి ఆ మెజర్మెంట్ అంటే దేవుని వాక్కు, క్రీస్తు పలికేటువంటి వాక్కులో, ఆ వాక్కులో అనుదినము జీవిస్తూ ఉన్నాం. మనకు నిరంతరము దేవుని యొక్క ఆశీర్వాదము ఎక్కడ ఉంటుంది? దివ్య సప్రసాద రూపంలో. ప్రతిరోజు దివ్య బలి పూజలో చవి చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు దేవుని యొక్క శరీరక్తాలలో ఆ యొక్క శక్తిని మనం పొందుతూనే ఉన్నాం. ఇంతకంటే గొప్ప శక్తి, ఇంతకంటే గొప్ప నిదర్శనం, ఇంతకంటే గొప్ప సుమాత్రిక ఎందులో ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా? కాబట్టి పునీత అంతోని వారు తన యొక్క జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క శక్తిని గ్రహిస్తూనే ఉన్నాడు. ఎక్కడ? దివ్య సప్రసాద రూపములో. సకలం ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ మాత్రమైనటువంటి నీవు నేను గ్రహించలేకపోతున్నాం. కానీ జంతువులు, మనకందరికీ తెలిసినటువంటిది, గాడిద గ్రహించగలుగుతూ ఉంది. ఎవరిని? సర్వశక్తి అనేటువంటి సర్వేశ్వరుని యొక్క శక్తిని గ్రహించగలుగుతుంది ఆ జంతువు. తెలుసా? మనకందరికి తెలిసినటువంటి విషయమే కదా. అంటే క్రీస్తు ప్రభు, అంటే దేవుని యొక్క శరీరాన్ని, అంటే దివ్య సప్రసాదాన్ని తన యొక్క ముందు ఉంచినప్పుడు తాను, అంటే ఆ గాడిద మోకరిస్తూ ఉంది. మరి మనము కొన్నిసార్లు దివ్య సప్రసాదం ముందే కాలు మీద కాలు వేసుకొని, మరి పిల్లలైతే అటు ఇటు ఆడుకోవటం, గిచ్చుకోవటం, గిల్లుకోవటం, ఇదంతా కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రహించలేకపోతూ ఉన్నాం, దానిని అర్థం చేసుకోలేకపోతున్నాం క్రీస్తు ప్రభు యొక్క శక్తిని. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత అంతోని వారు యొక్క ప్రార్థనా సహాయంతో క్రీస్తు యొక్క శక్తిని, క్రీస్తు యొక్క వాక్కును గ్రహించే భాగ్యాన్ని, ఇదిగో ఈరోజు వాక్యము మరి ముఖ్యముగా క్రీస్తు యొక్క శరీరక్తాలను మనకు తప్పకుండా ఆ భాగ్యాన్ని అందిస్తూ ఉంటుంది. అయితే విశ్వాసాన్ని నీవు జత చేయాలి. విశ్వాసంతో పాటు ప్రార్థన అనేటువంటి భాగ్యాన్ని నీవు ఎప్పుడైతే జత చేస్తావో అప్పుడే తప్పకుండా వాక్యంలో ఉన్నటువంటి భావాలు కూడా, లోతైనటువంటి భావాలను కూడా అర్థం చేసుకోగలం. శిష్యులు కూడా ఉన్నారు, ప్రభుతో ప్రయాణం చేస్తున్నాం, మనం కూడా చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఆది క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటాం. 50 సంవత్సరాల నుండి మేము క్రైస్తవత్వంలోనే ఉంటున్నాం, శ్రీసభలోనే ఉంటున్నాం, కథోలికులుగా జీవిస్తూ ఉంటున్నాం అని అంటూ ఉంటాం. కానీ క్రీస్తును సక్రమంగా గ్రహించలేకపోతూ ఉంటాం. కానీ ప్రభు ఈరోజు అంటున్నాడు, ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి యొక్క జీవితం ద్వారా ఈరోజు ప్రభు అనేటువంటిది ఇదే. క్రీస్తు ప్రభువును గ్రహించాలి అంటే క్రీస్తుతో పయనించాలి. క్రీస్తుతో పయనించాలి అంటే క్రీస్తు యొక్క వాక్యాన్ని పఠించాలి. క్రీస్తును పఠించినప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాం, దేవుని గ్రహించగలుగుతాం. కాబట్టి ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో మనమందరం కూడా క్రీస్తును గ్రహించి ఆయన దైవ కుమారునిగా భావించి అటు పిమ్మట మనమందరం కూడా మోక్ష భాగ్యాన్ని పొందే అవకాశాన్ని మనకందరికీ ఇవ్వాలని ఈ దివ్య బలి పూజలో మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో మనమందరం కూడా నిలవాలని ప్రార్థన చేద్దాం. నా జీవితం నీకు అంకితం,
నా ప్రాణనాదా నీకు అర్పితం, నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాదా నీకు అర్పితం, నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో, నా మనసును నీ ప్రేమకై, నా సర్వము నీ సేవలో నేనుంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నేనుంచితిని నీ సన్నిధిలో, నా ప్రభువా స్వీకరించవా. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథా నీకు అర్పితం. ఈ అప్పము నీ దేహముగా, ఈ రసములు నీ రక్తముగా, ఈ అప్పము నీ దేహముగా, ఈ రసములు నీ రక్తముగా స్మరించెదను నీ పూజలో, నా దేవా స్వీకరించవా. స్మరించెదను నీ పూజలో, నా దేవా స్వీకరించవా. నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథా నీకు అర్పితం, నా జీవితం నీకు అంకితం, నా ప్రాణనాథా నీకు అర్పితం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైన విధముగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిశువ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, పునీత పాదువా పూది అంతోని వారిని స్మరించు ఈ దినమున మేమందరము ఆనందముతో సమర్పించు బలి నీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. అతని ఉపదేశానుసారము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకుని సదా నిన్ను స్తుతించు భాగ్యము దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీరు మీ ప్రేమ చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా మమ్ములను రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండల మందలి బలవంతులును
ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు భూపరలోకము మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం అర్పించేటువంటి అప్పము ద్రాక్ష రసము యేసుక్రీస్తు యొక్క శరీరక్తాలుగా మారబోతున్నటువంటి ఈ అద్భుతమైన తరుణంలో మనం ఈ యొక్క అద్భుతాన్ని గ్రహించే శక్తిని మనకు దయచేయని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా పునీత పాదువాపురి అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని ఈ సమయంలో మనమందరం కూడా మనసారా వేడుకుందాం. మన యొక్క కుటుంబాలలో అనారోగ్యముతో బాధపడుతున్నట్టు వారినందరినీ కూడా ఈ సమయంలో సమర్పిస్తూ క్రీస్తు ప్రభు యొక్క అద్భుత శక్తిని వారికి ప్రదర్శింపచేసి వారిని స్వస్థత పరచులాగా దీవించమని వేడుకుందాం. తద్వారా మనమందరం ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊరట నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచూ ఉన్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆత్మదేవుడు దిగి వచ్చును, అందరినీ ఆవరించగను. ఆధ్యాత్మిక వరములేచి ఆవరించగను మనలను. ఆత్మదేవుడు దిగి వచ్చును. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరలోక వరమునిచ్చును ప్రతి వారిని నడిపించును. ప్రభు యేసుని ఆత్మంబే ఆ దివ్యాత్మంబు ప్రతి మనుజుని గాయచుండును. ఇది మన విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసుకు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచూ ఉన్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ సిరిసభ జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణులు చేయము. ఉత్థానముగిదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగు మరియు మాతతోను, ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరెసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్మ కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానము ఎల్లప్పుడూ మీతోనూ
మీ కుటుంబంతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానం భక్తితోముగా తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. క్రీస్తు శరీరము రక్తము మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేళ్ల స్వరూపులైన సకల వస్తువుల కంటే అధికముగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేతాద్రోహం చేసిన వలన మహా మనస్సపరుచున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనస్సపరుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములను చేయనని నిండు మనస్సు గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను. ఆమేన్. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగ క్రైస్తవా, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను. లోకనము కడు భక్తితో, లోకనము కడు భక్తితో. కమ్మని జీవాహారం రమని పిలిచెను నిన్ను. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈవేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముతో మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను, రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగ క్రైస్తవా, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను. లోకనము కడు భక్తితో, లోకనము కడు భక్తితో. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. ఆదియు అంతము లేనట్టి దేవుడు ఆర్తితో నిన్ను పిలుచుచున్నాడు. ఆకాశమంతయు ఆసీనుడైన వాడు ఎలుగెత్తి ఎదలోనికి పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను, రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము వడిగ క్రైస్తవా, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను. లోకనము కడు భక్తితో, లోకనము కడు భక్తితో. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈవేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముతో మలచిన దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను, రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను.
క్రైస్తవా కమ్మని జీవాహారం రారమ్మని పిలిచేను నిన్ను, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచేను నిన్ను, లోకను మోకడు భక్తితో, లోకను మోకడు భక్తితో, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రమ్మని పిలిచెను నిన్ను. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశ్రయ చిన్న ఆశ్రయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, ఆశ్రయ చిన్న ఆశ్రయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతోని వారి భక్తులారా, ఈ సమయములో మనకందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి సమయము. ఎందుకన్నా రేపటి రోజు విభూది బుధవారము, చాలా పనులు ఉంటాయి. విచారణలో చాలా పనులు చేసుకోవాల్సినటువంటి సమయం కూడా. అయినా కానీ నిన్నటి రోజున ఫాదర్ వచ్చి మాకు మా ప్రజల కోసము ఒక దీవబలి పూజను సమర్పించండి అని అడిగిన వెంటనే తప్పకుండా వస్తాను రమేష్ అని ఇంతటి దూరానికి వచ్చి మనందరి కోసము ప్రత్యేక విధంగా మన కుటుంబాల కోసము, కుటుంబంలో శాంతి సమాధానం కోసము, పిల్లల కోసము, వారి యొక్క భవిష్యత్తు కోసమై ఈ దీవబలి పూజను సమర్పించి ఉన్నారు. ఈ దీవబలి పూజలో మనందరి కోసం ప్రార్థించినందులకు గాను మరియు చక్కటి సందేశాన్ని అందించినందుకు గాను ఫాదర్ గారికి, ఫాదర్ కొత్తపల్లి మనోహర్ గారికి మీ అందరి తరపున మరి నా తరపున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గట్టిగా చప్పలు కొట్టాలి అందరూ. వినపడతలేదు. ఫాదర్ ఇదంతా పాత ప్లేసే, అన్నీ చూసుకొని బాగా సంతోషపడతా ఉన్నాడు.
అది మా గురువులకు ఎక్కడైనా కానీ ఇదే మా ఆనందం. ఒక్కసారి పని చేసిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం, జరిగినటువంటి తీపి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకొని సంతోషపడ్డం, అందరిని కూడా పలకరించడం అనేది మా జీవితాల్లో ఒక మంచి ఘటన. సో ఈ పవిత్రమైనటువంటి సమయంలో తన యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మన కోసం అర్థించినందుకు గాను కృతజ్ఞత తెలియపరుస్తూ, ఫాదర్, మేము మా ప్రజలు ఎల్లవెల్లా గుర్తుకు తెచ్చుకుంటారు, ఎందుకంటే నాకు చెప్తా ఉంటారు కాబట్టి, మీ గురించి నాకు చాలామంది చెప్తా ఉంటారు కాబట్టి. సో మీ పరిచర్య కోసము మేము కూడా తప్పకుండా ప్రార్థన చేస్తామని మాట ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో మా విచారణ కోసము, మా విశ్వాసుల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేయమని అర్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్. రెండవదిగా ఈరోజు పునీత పాదువాపురి అంతోని వారి జ్ఞాపకార్థమై, గౌరవార్థమై మనకు బ్రెడ్ను స్పాన్సర్ చేసినటువంటి కుటుంబము వెంకట సుబ్బయ్య, సరోజనమ్మ వారి యొక్క కుటుంబం, వారి యొక్క తలంపులను దేవుడు నెరవేర్చాలని పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారాల ద్వారా దేవాతి దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు ఆ కుటుంబం పైనను, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ పైనకు కుమ్మరింప చేయాలని ప్రార్థిస్తూ, మరి వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. రేపటి రోజున ఏంది బుధవారం కదా, విభూతి బుధవారం కాబట్టి ఉదయము 7 గంటలకే దీపావళి పూజ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, బుధవారం కాదు, విభూతి బుధవారం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీపావళి పూజలో పాల్గొనండి. దీపావళి పూజలో పాల్గొని ఆ ప్రభు పేరిట ఇస్తున్నటువంటి ఆ విభూతిని స్వీకరించి మన పాపాలకు గాను ప్రాయశ్చిత్తం చెందుతూ, పరివర్తన చెందుతూ ఈ 40 రోజులు కూడా ధ్యానములోను, ఉపవాసములోను, దాన ధర్మాల్లోనూ, ప్రార్థనలోనూ మనమందరం కూడా ఉండాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రద్ధ తీసుకోవాలా. జీవితం అనేది చాలా ఈజీ కాదు. దాన్ని చక్కపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సదావకాశం. వినియోగించుకుందాం, ఉపయోగించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి ఎంతగానో ఆనందిస్తున్నాను. ఈ ఆనందానికి కారణం మన విచారణ గురువులు ఫాదర్ రమేష్ గారు. ఫాదర్ రమేష్ గారు చిన్నప్పటి నుంచి మేము ఆడుకున్నాం, పాడుకున్నాం. ఎందుకు? ఒకే విచారణ, మాది ప్రొద్దుటూరు విచారణ. సో చిన్నప్పటి నుంచి ఆ విచారణలో ఆలన పాలన అంతా కూడా చూసుకుంటూ, అంటే మేమంతా కూడా కలిసిమెలిసి చేస్తూ వచ్చాం. ఫాదర్ గారిలో ఉన్నటువంటి ఒక సుగుణం ఏంటంటే, ఒక పనిని సాధారణంగా చేయటం కాదు, ఏ పనైనా కానీ సృజనాత్మకంగా చేసేటువంటి పని, క్రియేటివ్గా చేయటం. ఉదాహరణకు వాక్య పరిచర్య ఉంది. ప్రతి ఒక్కరూ ప్రసంగం చేస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. కానీ ఫాదర్ గారి ప్రత్యేకత ఏంటి? యూట్యూబ్ పెట్టడం. ఇది ఒక క్రియేటివిటీ. సో ప్రతి ఒక్క, అంటే ఒక ఉదాహరణ, ఇలా ఎన్నో ఉన్నాయి తన యొక్క జీవితంలో, తన యొక్క సువార్త పరిచర్యలో. కాబట్టి ఇంతటి గురువును మన మీకు విచారణ గురువులుగా ఉండటం అనేది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక వరం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ గారి వాక్య పరిచర్యలో అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అని ఫాదర్ గారు కూడా చాలా మంచిగా చెబుతూ ఉన్నారు. ఇంకా క్రీస్తులో ఎదగాలంటే మీ సహాయ సహకారాలు, మీ విశ్వాసము, మీ యొక్క క్రియాశీలత, అంటే మరి ముఖ్యంగా క్రీస్తులో ఎదగటం. కాబట్టి ఫాదర్ గారికి నిరంతరము మీ యొక్క ప్రార్థన చేయాలి విచారణ గురువులకు కొరకు. కాబట్టి ఈ సమయంలో మరొకసారి
నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి మన యొక్క విచారణ గురువులు ఫాదర్ రమేష్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నిసార్లు చెప్పొచ్చు స్వామి. ఇక వచ్చే శుక్రవారం అంటే ఈ తపస్కాలంలో ఒక శుక్రవారం మా కలసపాడు విచారణ నుండి మన దేవాలయాన్ని సందర్శించాలని అనుకుంటూ ఉన్నాం. ఒక శుక్రవారం, ఈ 6 శుక్రవారాలలో ఒక శుక్రవారం ఫాదర్ గారిని అడిగినప్పుడు తప్పకుండా రండి, అయితే 11 గంటలకల్లా రండి అని చెప్పాడు. కాబట్టి తప్పకుండా ఆ సమయానికి ఖచ్చితంగా వస్తాం ఫాదర్. వచ్చి నూతన దేవాలయాన్ని సందర్శించడం అనేది ఒక గొప్ప మన కథోలిక సభలో ఒక గొప్ప ఆనవాయితీ. అందులో వెళ్ళి దర్శించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మొరలు ఆలకించబడతాయనేటువంటి విశ్వాసం మనది. కాబట్టి ఆ విశ్వాసాన్ని, అటువంటి అవకాశాన్ని మాకు ఇస్తున్నటువంటి ఫాదర్ గారికి మరి మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయిపోయిందా? అందరం లేచి నిలబడి పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయాన్ని ఈ సమయంలో మన యొక్క మనసులో ఒక్క క్షణం పునీత అంతోని వారు మన యొక్క జీవితంలో చేసిన మేలులను, కుటుంబాలలో కావాల్సిన మేలులను దయచేయమని ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జీవాహారమైన క్రీస్తుతో నీవు పోషించుచున్న వారికి వారి మహాగురువైన క్రీస్తు ద్వారా ఉపదేశింపుము. పునీత పాదువాపురి అంతోని వారి స్మరణ నాడు మేము నీవు బోధించిన సత్యములను అవగాహన చేసుకుని గ్రహించిన సత్యములను సోదర ప్రేమతో కూడిన జీవము ద్వారా నిరూపించినట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను నందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవిద్దాం. సర్వేశ్వరునికి వందనములు. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా. భక్తి ప్రభాతుల ప్రకాశమూర్తి, భక్తి ప్రభాతుల ప్రకాశమూర్తి, ప్రణతులు గనుమా ప్రసన్న వదన, ప్రణతులు గనుమా ప్రసన్న వదన. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా. హస్తములందున బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటివి. హస్తములందున బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటివి. అద్భుతములను గణముగా చేసిన, అద్భుతములను